బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వరుస మర్డర్లు తీవ్ర కలకలం రేపుతా ఉన్నాయి. ఈ నెలలోనే నలుగురిని మర్డర్ చేసినటువంటి ఘటనలు మరవక ముందే మంగళవారం తెల్లవారుజామున మరో హత్య జరగడంతో అయితే హైదరాబాద్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటూ కూడా జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాచకొండ కమిషనర్ పరిధిలోని మరిక మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే తీవ్రమైనటువంటి నేర చరిత్ర కలిగిన రౌడీ షీటర్ నందనవనం సూరి హత్యకు గురయ్యాడు. గతంలో తన సొంత భార్యతో పాటు ఇక బావమర్ది అయినటువంటి సల్మాన్ మర్డర్ కేసులో సూరి ముఖ్యమైనటువంటి నిందితుడిగా ఉన్నాడు. అతనిపైన హైదరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్ కమిషనరేట్ల వ్యాప్తంగా కూడా పలు రకాల తీవ్రమైనటువంటి క్రిమినల్ కేసులు అయితే నమోదు కావడం జరిగింది. ఇక మరి నేర చరిత్ర తీవ్రత దృష్ట్యా అయితే పోలీస్ యంత్రాంగం అయితే ఇతనిపైన గతంలోనే నగర బహిష్కరణ ఆంక్షలను కూడా విధించినట్లుగా విశ్వసనీయ సమాచారం. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం నగర బహిష్కరణ అమల్లో ఉన్నప్పటికీ సూరి ఇటీవల రహస్యంగా అయితే నగరానికి చేరుకున్నాడు. తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకలు ఉండటంతో ఆ వేడుకల్లో పాల్గొనేందుకై సూరి నందనవనం మరి ప్రాంతానికి చేరుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే సూరి నందనవనానికి వచ్చాడనేటువంటి విషయం ఇంటెలిజెన్స్ కంటే వేగంగా అయితే మరి అతని ప్రత్యర్థులకు తెలిసినట్టు తెలుస్తోంది. మరి గతంలో సూరి చేతిలో దారుణంగా హత్యకు గురైనటువంటి సల్మాన్ సొంత సోదరుడైనటువంటి అఫ్రోజ్ సూరి రాక గురించి పక్కా సమాచారం అందుకొని మరి ప్రతీకారం తీర్చుకోవడానికైతే పథకం పన్నాడు. పబ్లిక్ అయిపోయిందా నా కథ అయిపోయింది, చచ్చిపోయినాడు మరియా సూరి ఉన్న ప్రదేశానికి ఒక్కసారిగా చేరుకున్నటువంటి అఫ్రోజ్ క్షణాల్లో ఊహించిన విధంగా అయితే విరుచుకుపడ్డాడు. ఇక మరి ఆత్మరక్షణ చేసుకునేందుకు కూడా సూరికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మొదట అతని కళ్ళల్లో దట్టంగా పెప్పర్ స్ప్రే చల్లాడు. మరి కళ్ళు కనబడక మంటతో సూరి విలవిలడాడుతూ ఉండగా వెంట తెచ్చుకున్నటువంటి పదునైనటువంటి కత్తితో అతనిపైన విచక్షణారహితంగా విరుచుకుపడి తీవ్రమైనటువంటి గాయాలు చేసినట్టు తెలుస్తోంది. రక్తపు మడుగులో పడిపోయినటువంటి సూరిని స్థానికులు, ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా గమనించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అతన్ని పరీక్షించినటువంటి వైద్యులు సూరి అప్పటికే మరణించినట్లుగా అయితే అధికారికంగా ధృవీకరించారు. ఈ దారుణ హత్యాకాండ వార్త తెలుసుకున్న మీర్పేట్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మరి పరిసరాలను అయితే పరీక్షించడం జరిగింది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపైన కేసు నమోదు చేసి ఇక పరారీలో ఉన్నటువంటి నిందితుడి కోసం అయితే గాలింపు చర్యలు వేగవంతం చేశారు పోలీసులు. మొన్న జయన డబ్బా కానీ ఇచ్చిన మనకి రోడ్ మీద మరోవైపు తన భర్తను చంపిన వారిని ఉరి తీయాలంటూ భార్య, బంధువులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తన భర్తను చంపిన వారిపైన తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానంటూ కూడా భార్య సవాల్ చేయడం జరిగింది. మా హస్బెండ్ దాసరి సురేందర్ వాళ్ళ వైఫ్ ని నేను, దాసరి పాప, దాసరి వాళ్ళ అమ్మ. ఏం లేదు ఇందా మా హస్బెండ్ ఏం చేసిరంటే, మా హస్బెండ్ వచ్చింది బర్త్డేకి వచ్చి కళ్ళలో స్ప్రే కొట్టిరు వాళ్ళు. ఏ స్ప్రేను మ్యాక్సిమం ఏదో స్ప్రే అంట, అది ఆ స్ప్రే ఇట్లా కొట్టిండు. ఈ కళ్ళు మొత్తం ల్యాష్ అయిపోయినాయి, మొత్తం బ్లాక్ అయిపోయినాయి. అర్ఫాస్ ఈ కళ్ళు మొత్తం బ్లాక్ అయిపోయింది, బ్లాక్ మొత్తం అయిపోయింది. ఆయన కళ్ళు మొత్తం కనిపించలేదు. తర్వాత ఏమైందంటే పొడిచిండు, పొడిచేసిండు. ఎన్ని కత్తిపోటులు అంటే ఇడ 1, 2, 3, 4, 5 కత్తిపోటులు వేసిండు. మళ్ళా గుండె కాడ బ్లడ్ క్లాట్ అయింది, అందుకని చచ్చిపోయిండు. వాడు అట్లా చంపేసిండు. వాడిని ఉరి శిక్ష వేయాలి, ఉరి శిక్ష వేయకపోతే అర్ఫాస్ తన పాని ఉన్నారు.
హర్ఫాస్ వాళ్ళిద్దరు పేరు నాకు తెలియదు. పుష్పతం, తమ్ముడు నిఖిల్, డిచ్చ కిషోర్, షబానా, వీళ్ళు 7 మధు 8 మెంబర్స్. మేము బండి మీద పోయినాం. అంబులెన్స్ వాళ్ళు రాలేదు, పోలీస్ స్టేషన్ PS వాళ్ళు రాలేదు. ఇలా చేతనపూర్ కేసు సంబంధించిన వీళ్ళందరూ చేతనపూర్ కేసుని సంబంధించిన బొట్టు మహేష్ అనే తోడిని బొట్టు మహేష్ తోని మా హస్బెండ్ ఉన్నాడు. మా హస్బెండ్ ఉంటే చంపేసిండు. ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇప్పుడు? ఎన్ని తీసేసారు? సురేంద్ర మీద 30 కేసులు ఉండే. 30 కేసులు క్లోజ్ అయిపోయినాయి. లాస్ట్ ఇప్పుడు లాస్ట్ ఏం కేసు లేదు. ఉప్పల్ ఒకటే ఉంది. ఎప్పుడు వచ్చిండు సూరి? జూన్ 19 తారీఖు వచ్చిన అప్పటి నుంచి ఎక్కడ పోలేదు. జూన్ 19 తారీఖు వచ్చిండు. ఎక్కడ పోలేదు. ఇక హత్య అనంతరం నిందితుడు లైవ్ వీడియోలో అయితే హల్చల్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. సూరిని తానే హత్య చేశారని ఒప్పుకోవడం కూడా జరిగింది అంతకుడు. పోలీసులు తనను పట్టుకోలేరు అంటూ కూడా బూతులతో రెచ్చిపోయాడు. తనకు సపోర్ట్గా స్నేహితులు సైతం మద్దతు పలికినట్లుగా అయితే వీడియోలో తెలుస్తూ ఉంది. మరి బాయ్ నీతో అవుతోంది, మరి హమ్కో మాలూం అంటూ కూడా ఇన్స్టా లైవ్లో అయితే మరి పార్టిసిపేట్ చేసినటువంటి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వడం తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిపోయింది. क्या गिरे नएगा नीचे भी नएगा कहा जाने दे रहे पुलिस वाले मस्त बोली कहना क्या करना देखो मेरा तो పొక్క ఎరిగానా అని కొట్టని పోయినా నా తలిగిపోయింది. ఏదో వచ్చుకుంటాను ఏమనుకుంటా డిఎస్ఆర్ ఇప్పుడు యూపీఆర్ డిఎస్ఆర్ పోరో మస్తు కొడతానా. డిఎస్ఆర్ పోరోలకి మస్తు కొడతాను. వెళ్ళానా అగో ఫామ్ హౌస్ అమ్మని తింటున్నామన్నా. ఏడున్నావునా? ఇంట్లో ఉన్నారా? ఎవరున్నానా? అన్నా అలే మచ్చానికైనా పబ్లిక్ అయిపోయిందా? నా కథ అయిపోయింది. చచ్చిపోయినాడు మరియా. దొరికింది చాయిస్ దొరికినప్పుడేరా అలా అన్నా వదులుతామా అన్నా. తినవా లేదానా? పంపించకు నువ్వు. काय रे क्या हुआ? देखा शॉर्ट देखा कैसा है? शॉर्ट कैसा है देखा? अलग था पूरा. అయితే వీడియోలో ఫామ్ హౌస్లో ఉన్నట్లు చెప్తుండడంతో పోలీసులు ఆ దిశగా అయితే ప్రస్తుతం దర్యాప్తును చేపట్టారు. మరి ఇన్స్టా లైవ్లో పాల్గొన్న వారి వివరాలను సైతం సేకరిస్తున్నట్లుగా అయితే సమాచారం. చూడాలి మరి పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకొని నిందితుడిని అరెస్టు చేస్తారా లేదా అన్నది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, సూరి హత్యకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, అయితే హైదరాబాద్ లో వరుస మర్డర్లు కూడా తీవ్ర కలకలం రేపుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. ఈ నెలలోనే 4గురిని మర్డర్ చేసినటువంటి ఘటనలు మరొక ముందే మంగళవారం తెల్లవారుజామున మరో హత్య జరగడంతో హైదరాబాద్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటూ కూడా జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. అయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర నేర చరిత్ర కలిగినటువంటి రౌడీ షీటర్ నందనవనం సూరి హత్యకు గురైనట్టుగా తెలుస్తా ఉన్నది. గతంలో తన సొంత భార్యతో పాటు బావమర్ది అయినటువంటి సల్మాన్ మర్డర్ కేసులో సూరి ముఖ్య నిందితుడిగా ఉన్నాడు. అతనిపై హైదరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్ కమిషనరేట్ల వ్యాప్తంగా కూడా
పలు రకాల తీవ్రమైనటువంటి క్రిమినల్ కేసులు కూడా నమోదైనటువంటి చరిత్ర తనకున్నది. అయితే ఇంత నేర చరిత్ర ఉన్నటువంటి దృశ్య పోలీసులు యంత్రాంగం అతనిపై కూడా గతంలోనే నగర బహిష్కరణ అంశాలను కూడా విధించినట్లు కూడా విశ్వసనీయ సమాచారం ద్వారా అయితే మనకి అందుతా ఉంది రాధాకృష్ణ. అయితే పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం కూడా నగర బహిష్కార అమల్లో ఉన్నప్పటికీ సూర్య ఇటీవల రహస్యంగా నగరానికి చేరుకున్నాడు. తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకలు ఉండడంతో ఆ వేడుకల్లో పాల్గొనేందుకే సూరి నందనవనం ప్రాంతానికి కూడా వచ్చాడు అన్నదాన్ని కూడా తెలుస్తున్నది. అయితే సూరి నందనవనానికి వచ్చాడనే విషయం ఇంటెలిజెన్స్ కంటే వేగంగా అతని ప్రత్యర్థులు తెలుసుకున్నట్టుగా తెలుస్తున్నది. గతంలో సూరి చేతిలో దారుణంగా హత్యకు గురైనటువంటి సల్మాన్ సొంత సోదరుడైనటువంటి అప్రోచ్ సూరి రాక గురించి పక్కా సమాచారం అందుకొని ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ కథనానికి కూడా పన్నినట్టుగా తెలుస్తా ఉన్నది. సూరి ఉన్న ప్రదేశానికి కూడా ఒక్కసారిగా చేరుకున్నటువంటి అప్రోచ్ క్షణాల్లో ఊహించని విధంగా విరుచుకుపడ్డాడు. ఆత్మరక్షణ చేసేందుకు కూడా సూరికి ఎలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు. మొదట అతని కళ్ళలోని పెప్పర్ స్ప్రే ఏదైతే ఉంటుందో అది కొట్టడం జరిగింది. తర్వాత కళ్ళు కనబడక మంటతో సూరి విలవిలాడుతుండగానే తన వెంట తెచ్చుకున్నటువంటి పదునైనటువంటి కత్తితో అతనిపై విచక్షణ రహితంగా కూడా విరుచుకుపడి తీవ్ర గాయాలు చేశాడు. సో రక్తపు మడుగులో పడిపోయి ఉన్నటువంటి సూరిని స్థానికులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా వెంటనే సమీప ఆసుపత్రిలోకి తరలించారు. కానీ వైద్యులు అప్పటికే తను మృతి చెందాడు అనే దాని మీద. అయితే ఈ దారుణ హత్యాకాండ వార్త తెలుసుకున్నటువంటి మీర్పేట్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి కూడా చేరుకోవడం జరిగింది. పరిసర ప్రాంతాలను ప్రాథమికారు పరారులో ఉన్నటువంటి నిందితుడి కోసం గాలింపు చర్యలు కూడా వేగవంతం చేస్తున్నటువంటి నేపథ్యం వారిని కూడా ఉరి తీయాలంటూ కూడా భార్య మందలిస్తా ఉన్నది. బంధువులు, డిమాండ్లు అందరూ కూడా మాట్లాడుతా ఉన్నారు. తన భర్తను చంపిన వారిపై కూడా తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానంటూ కూడా తను భార్య సవాల్ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది ఈ హత్యకు సంబంధించి కూడా. అయితే హత్య అనంతరం నిందితుడు ఎవరైతే హత్య చేశాడో తను లైవ్ వీడియోలో హల్చల్ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టి మరి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఆ వీడియో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. అయితే సూర్యుని తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు హంతకుడు. అయితే పోలీసులు తనను పట్టుకోలేరు అంటూ కూడా బూతులతో రెచ్చిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ వీడియోలో తను మాట్లాడినటువంటి నిందితుడు మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా మనకి సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. డైరెక్ట్ పోలీసులకే సవాల్ విసిరాడు. ఆ వ్యక్తిని చంపింది నేనే అంటూ, దాంతో పాటు నన్ను ఎవరు ఏమి చేయలేరు, నన్ను పట్టుకోలేరు అంటూ కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలని కొంత భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంత నేరస్తులు ఉన్నటువంటి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏం చేస్తా ఉన్నాయనే దాని మీద కూడా క్వశ్చన్ కూడా రేస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. తనకు సపోర్ట్ గా స్నేహితులు కూడా సైతం మద్దతు తెలిపినట్లు కూడా తెలుస్తున్నది. ఆ వీడియోలో కూడా మాట్లాడిన ఆ వీడియో కనెక్ట్ అయినటువంటి ఆ వీడియో కాల్ కూడా చూస్తున్నాం సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా. వారు మాట్లాడుతూ కూడా బాయ్ నీతో అవుతుంది, హమ్కు మాలూమ్ అంటూ కూడా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో వారు పార్టిసిపేట్ చేసి ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని మీద ఇప్పుడు చర్చ అంతా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఆ వీడియో ఫామ్ హౌస్ లో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. వెంటనే ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం. ఇన్స్టా లైవ్ లో కూడా పాల్గొన్నటువంటి వివరాలు సైతం సేకరిస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియో కాల్లో యాడ్ అయ్యారో వారి మీద కూడా నిఘా పెడతా ఉన్నారు పోలీసులు. సో అటువైపు నుంచి కూడా నిఘా పెడితే గాలింపు చర్యలు చేపడితే ఒకవేళ దొరికే అవకాశం ఉంటుంది. వారు దొరికినా కూడా వారి ద్వారా ఈ నిందితుని కూడా పట్టుకోవచ్చు అనే దాని మీద కూడా పోలీసులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి పోలీసులకి ఇది ఒక సవాల్ గా మారిందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఎందుకంటే వరుస హత్యలు ఇదే విధంగా రోజుకు కొన్ని 5 నుంచి 10 సంఖ్యలో కూడా హత్యలు పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆస్తి తగాదాలు కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవలు కావచ్చు, లేకపోతే ప్రేమికుల గొడవ కావచ్చు, ఇట్లాంటివే వరుసగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఈ కేసుతో కూడా నగర ప్రజలందరూ కూడా పోలీసుల పైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. శాంతి భద్రతలు ఎక్కడికి పోతున్నాయి, ఏం చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్లు అన్న దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. దాంతో పాటు అక్కడ దాడి జరిగినప్పుడు స్థానికులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు, ఆ దాడిని ఆపే ప్రయత్నాలు ఎందుకు జరగలేదు అనే దాని కూడా ఆ దాడికి సంబంధించినటువంటి చర్చ అంతా కూడా వినిపిస్తా ఉన్నది. సో ఇట్లాంటి తరచూ జరుగుతున్నప్పుడు డీజీపీ అయిన
మరి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటివి జరగకుండా పటిష్టంగా ఆ, మరిన్ని కేసులు ఇందులో ఇంప్లీట్ చేసి కూడా వారిని శిక్షించే విధంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఎందుకు చేయట్లేడు అనే దాని మీద కూడా రాష్ట్ర ప్రజలు నగర ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంత క్రూరమైనటువంటి ఆ దుండగుల మధ్యలో ఎలా బ్రతకాలి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు రేపులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా శాంతి భద్రతలు ఎందుకు పటిష్టం చేయలేకపోతా ఉన్నది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదే విధంగా హోంశాఖ కావచ్చు కూడా విఫలమైపోతా ఉందనే దాన్ని కూడా నగర ప్రజలందరూ కూడా ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. మొత్తానికి క్రూరమైనటువంటి నేర చరిత్ర కలిగినటువంటి నందనవనం సూరి అనేటువంటి వ్యక్తిని అయితే ప్రస్తుతం ఒక హైదరాబాద్లో మర్డర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వార్త మరి ఒక్కసారిగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. మరి ప్రస్తుతం అయితే అతని పైన సూరి పైన రాచకొండ కమిషనరేట్లో కూడా అనేకమైనటువంటి క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అతని పైన రౌడీ షీటర్ అనేటువంటి పేరు కూడా ఇక ముద్రించబడింది. మరి గతంలో తన సొంత భార్యతో పాటు బావమర్ది అయినటువంటి సల్మాన్ మర్డర్ కేసులో అయితే మరి సూరి ముఖ్య నిందితుడిగా ఉన్నాడు. మరి అతనిపైన హైదరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్ కమిషనరేట్ల వ్యాప్తంగా కూడా పలు రకాలైనటువంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు అతనిపైన నమోదై ఉన్నాయి. మరి నేర చరిత్ర తీవ్రత దృష్ట్యా అయితే పోలీసులు కూడా మరి పోలీసు యంత్రాంగం కూడా మరి అతని పైన అయితే మరి గతంలోనే నగర బహిష్కరణ అనేటువంటి ఆంక్షలను విధించడం జరిగింది. ఇక మరి ఆ తర్వాత సూరి ఉన్నటువంటి ఒక్కసారిగా మరి నగరంలోకి మరో వేడుకకు తన అంటే రెండవ భార్య తమ్ముడి బర్త్డే వేడుకలని చెప్పేసి అయితే ఆయన హైదరాబాద్కు వస్తున్నట్టుగా తెలిసింది. ఆ విషయం ముందుగానే పసిగట్టినటువంటి మరి సదరు ఇంతకుముందు మర్డర్కు గురైనటువంటి వ్యక్తి తమ్ముడు సోదరుడు అయితే మరి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంటెలిజెన్స్ వాళ్ళకంటే ముందుగా కూడా అతన్ని గ్రహించి ప్రస్తుతం ఇక అతన్ని మరి హైదరాబాద్లో అయితే రాత్రికి రాత్రే అతన్ని అయితే మరి మట్టు పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ కొనసాగుతోంది. దీనిపైన ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుడి కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు.